ఇంకా మాజీ ఎమ్మెల్యే ఈయనంటాడు 90% కళాక్షేత్రం మేం కట్టినాం మీరు చెప్పుకుంటారు అంటారు. సిగ్గు అనిపిస్తలేదే? గోడలు స్లాబ్ తప్ప వేరేమన్నా ఉండనా మీ దగ్గర? ఫోటోలు కూడా ప్రదర్శించారు ప్రెస్ మీట్ సమక్షంలో. ఓ ఫ్లోరింగ్ లేదు, అద్దాలు లేవు, సీలింగ్ లేదు, ఓ సౌండ్ సిస్టమ్ లేదు, కర్టన్స్ లేవు, స్క్రీన్లు లేవు, ఏది లేదు. దాంట్లో కూడా వారి పేరు చెప్పి కూడా కాళోజీ నారాయణ గారి పేరు చెప్పి కూడా దాని మీద దోపిడి దొంగలు తిన్నారు. దాని మీద సింగిల్ చెక్ కింద 45 కోట్లు పట్టుకొచ్చిన చరిత్ర మాది. అవన్నీ వదిలిపెట్టి ఆఖరికి నయంనగర్ బ్రిడ్జ్ మేం కట్టినాం వాళ్ళ పేరు చెప్పు వాడు చేయని దానికి పేరు చెప్పుకొని తిరుగుతా అంటాడు. వాడు అట. ఇదా నీ సంస్కృతి? నేను నోరు చేసి మాట్లాడితే తలకాయ ఎడబెట్టుకుంటా తెలుసా నువ్వు? అన్ని పాపాలు చేశాను పేరు. ఆ పాపాలన్నీ ఒక్కటి నేను చదువులు పెడితే సమయం సరిపోదు. మీరు ఈ పద్ధతిలో మాట్లాడటం మానుకోండి. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం నేర్చుకోండి. ఓనుకో వీళ్ళకు పేర్లు పెడతాడు, వాళ్ళకు పేర్లు పెడతాడు. నీకు పెట్టలేమా? నువ్వు గిల్బిల్ పాండేవ్ అన్నావు అనుకో, తలకాయ పెట్టుకుంటావు. నువ్వు వాడు వీడని మాట్లాడుతున్నావు. నాకంటే చిన్నోని నువ్వు వయసులో. నేను నోరు తెరిచి మాట్లాడనా? నీవేదన్నా అభివృద్ధి మీద సమస్యల మీద మీరు ఎన్నడూ చర్చించే దాఖలుండయి, ప్రశ్నించే దాఖలుండయి. ప్రతిపక్షంగా అట్టర్లీ ఫెయిల్యూర్ ప్రతిపక్షంలో అంటే ఏకైక పార్టీ అది బీఆర్ఎస్. ప్రతిపక్షంలో ఉండి సమస్యల మీద కూడా మాట్లాడిన దద్దమ్మలు మీరు. ఆఖరికి ప్రతిపక్షంలో మీకు లేదు. మీరు ఎంతసేపు సెంటిమెంట్ రెచ్చగొట్టి బతకటం, శవాల మీద పేలాలు ఎరకదిని బతకటానికి అలవాటు పడిపోయారు మీరు. మీ బీఆర్ఎస్ ఇంకా ఇప్పుడు కాదు కదా, ఇంకా చెప్తున్నాడు చూడండి వాళ్ళ దాంట్లో. రోజు ఉండండి, రోజు ఇళ్ళ పెట్టండి ధర్నాలు. అరే సమస్యలని ధర్నా చేయాలి నాయన. మీకు సమస్యలు లేకుండా మీకు దొరుకుతలేవు ఆ సమస్యలు? అంత గొప్పగా పరిపాలిస్తాం అన్నట్టే కదా మేము. ఏవి దొరకక ఇలాంటివి పెట్టిన అంటే ప్రజలు నమ్ముతారు. మీరు నిజంగా కూడా నయంనగర్ బ్రిడ్జ్ కట్టినని చెప్పి అక్కడికి వచ్చినాక మీరు సండే రోజు వస్తున్నా, నేను మళ్ళా చెప్తున్నా మీకు. నేను వస్తున్న ఆదివారం రోజు 10 గంటలకు కేటీఆర్ నయంనగర్ బ్రిడ్జ్ లో కూర్చుందాం. ఎవరికి చెప్పులేస్తారో ఎవరికి పూలేస్తారో చూద్దాం. ఆడ ప్రజలు ఒక్కడు కూడా నువ్వు బ్రిడ్జ్ కట్టినావని చెప్తే నేను రాజీనామా చేస్తా. ఒక్కడు చెప్పినా నువ్వు కట్టినావని. ఎందుక వచ్చినా నీ బోకర మాటలు మాట్లాడుకుంటే వ్యవహారాలు చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. మీ రాజకీయ పబ్బాల గురించి అవతలో ఏదైనా మాట్లాడగలుగుతారు అనేది దీన్ని బట్టి అర్థమవుతున్నారు. ఓర్వలేకపోతున్న ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అయిండు అని అంటే జీర్ణించుకోలేక రోజు ఒక మాట తప్పుడు అది మాట్లాడితే నిజం ఉన్నది మాట్లాడి చావండి. ఎందుకు ఓర్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారిని?